హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పొంగనాల రెసిపీని చూపించబోతున్నాను. ఇందులో ఎలాంటి పిండి కానీ రవ్వ కానీ వేయాల్సిన పని లేదన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ పొంగనాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పుల దాకా వాటర్ని వేసుకొని అందులోకి 1 కప్పు దాకా సేమ్యాని వేసుకోండి. ఈ సేమ్యాని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి, లేదంటే సేమియా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు దాకా ఉల్లిపాయలని వేసుకోండి. ఇందులోనే ఒక పచ్చిమిర్చిని, 1/2 కప్పు దాకా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఒరిగానో వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 గుడ్లను వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బీట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న సేమ్యాని వేసుకోవాలి. ఈ సేమ్యాని ఎగ్ మిక్చర్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి గుంత పొంగనాలకి పిండి రెడీ అయిపోయినట్లే. ఒక గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ని గుంటల్లో వేసుకోండి. ఇందులోకి మనం రెడీగా పెట్టుకున్న సేమియా ఎగ్ మిక్చర్ని వేసుకోండి. ఫస్ట్ చుట్టూ వేసుకొని తర్వాత మధ్యలో వేసుకోండి. మధ్యలో కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుంది కదా, త్వరగా మాడిపోతుంది, కాబట్టి చివరిగా వేసుకోండి. ఇలా అన్ని గుంతల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇన్స్టంట్ పొంగనాలు సేమియా ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయాయి. ఒకవేళ మీ దగ్గర గుంత పొంగనాల ప్యాన్ లేకుంటే ఇదే పిండితో కావాలంటే చిన్న ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఎగ్ సేమియా పొంగనాలను చేసేసుకున్నామో. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నాక్గా ఇవ్వచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు పొంగనాలు చేసి ఇచ్చేయచ్చు. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఇన్స్టంట్ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.